ముందే నోటీసులని నువ్వు వెనక్కి తీసుకో. చేతులారా నీ జీవితాన్ని పాడు చేసుకోకు. ఒడ్డున కూర్చొని వరదలో ఈదుకుపోయేవాడికి అటు ఈదు ఇటు ఈదు, ఈ పక్కకిరా ఆ పక్కకిరా అని చెప్పడం కాదు. కొట్టుకుపోయేవాడి టెన్షన్ వాడికుంటుంది, వాడి బాధ వాడికుంటుంది, వాడి ఆలోచన వాడికుంటుంది. వాడి అనుకూలం బట్టి వాడు వెళ్తాడు. అవసరం అనుకుంటే ఎదురు ఇదుతాడు. అయినా నువ్వు నాకు చెప్పడం ఏంటి? నేనేమైనా పిచ్చిదాని అనుకుంటున్నావా నీ పిచ్చితనంలో పడడానికి? ఎవరిది పిచ్చో ఎవరిది వేరో తెలుస్తుందే. కట్టుకున్నవాడు కావాలి అనుకుంటున్నాడు, కావలసిన వాళ్ళు నిన్ను తీసుకువెళదాం అనుకుంటున్నారు. నీ జీవితాన్ని నువ్వే నాశనం చేసుకుంటావా? అసలు ఏం సాధిస్తావే? భర్తకి దూరం అయ్యి ఏం సాధిద్దాం అనుకుంటున్నావు? చూడు లక్ష్మి, పెళ్ళైన స్త్రీ భర్తతో ఉంటేనే గౌరవం ఉంటుంది. నాకిష్టం లేదనే కదా డైవోర్స్ ఇచ్చింది. మళ్ళీ వీటిని వెనక్కి తీసుకోమంటే ఇష్టాలు మారిపోతాయా? నాకు వాడంటేనే అసహ్యం. వాడిని చూస్తేనే నాకు కంపరం పుడుతుంది. అలాంటి వాడితో కాపురం ఎలా చేయమంటావు? ఏయ్, పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో. మీరు మాట్లాడొద్దు. ఏంటే నన్ను మాట్లాడొద్దు అంటున్నావు? ఆంటీ మీరు ఆగండి ఒక్క నిమిషం. ఎందుకే అంతగా ప్రేమించేవాణ్ణి కాదనుకుంటున్నావు? వాడు నీ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు, నిన్ను ప్రేమించాడే. ఆ కడుపు గురించి ఆలోచించవే. రేపు నీ కడుపున పుట్టబోయే బిడ్డ గురించి ఆలోచించు. ఆపో. బిడ్డ 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 అని ఈ పాపాన్ని ఎల్లకాలం మోస్తాననుకుంటున్నావా? లక్ష్మి! అయ్యో లక్ష్మి! ఏయ్, నన్నే పేరు పిలుస్తావా? నేనేం వాడిని కావాలని కట్టుకోలేదే. వాడు ఇష్టపడిన సంగతి నాకు తెలియదు, వాడు ప్రేమించిన సంగతి నాకు తెలియదు. ఎప్పుడైతే వాడు ఇలాంటి పని చేశాడు అని తెలిసిందో ఆ క్షణం నుండే వాడి మీద కోపం, ద్వేషం, అసహ్యం పెరిగింది. అలాంటి వాణ్ణి ఇప్పుడు మళ్ళీ ఇష్టపడాలా? నాకు ఎవరి మీద ఇష్టం లేదు, కానీ ఆ రాహుల్తో మాత్రం కలిసి ఉండాలని లేదు. లక్ష్మి, నీకేమైనా పిచ్చా? నీ జీవితాన్ని నువ్వే నాశనం చేసుకుంటున్నావు. నాశనమైనా పర్వాలేదు. దీనికి ఇలా అర్థం కాదే. తల అంటవే తులసి, బాగా తలంటు. ఎవరో దీని బుర్రని తుడిచి పారేశారు. ఎవ్వరూ తుడవలేదు, నేనే సక్రమంగా ఉన్నా. నా ఆలోచనలన్నీ పాడు చేసింది రాహుల్. రాహుల్ అంటే నాకు ద్వేషం. వాడితో కలిసి బతకడం కాని పని. లక్ష్మి, కాని పని అని ఇంకొకసారి కూర్చోసి నువ్వాగు.
ఏంటి దాక్షాయిని? ఇష్టం లేని దాన్ని తీసుకెళ్లి కాపురం ఎలా చేయిస్తావు? అత్తయ్య, ఏంటి నువ్వు కూడా అలా మాట్లాడతావు? ఆ రోజు స్వామీజీ ఏం చెప్పారు? తను ఇక్కడ ఉండవలసింది కాదు, తన స్థానానికి తనని పంపించేయండి అంటే నువ్వే కదా సమయం చూసి అన్ని లాంఛనాలు ఇచ్చి పంపిస్తాను అన్నది. పంపిస్తానన్నాను. స్వామీజీ పంపించమన్నప్పుడు నేను పంపిస్తానని చెప్పాను కదా. కానీ దాన్ని డివోర్స్ ఇవ్వమని చెప్పలేదు కదా. లాజిక్ గా మాట్లాడకత్తయ్య. లాజిక్ అదే. దానికి ఇష్టం లేని పని చేయటం నాకిష్టం లేక మాట్లాడుతున్నాను. పెద్దదానివి, దగ్గరుండి కాపురం కలపవలసింది పోయి ఇలా విడగొట్టాలని చూస్తున్నావు. భావ్యం కాదది, న్యాయం కూడా కాదు. అవునోదునా, విడాకులివ్వడం ఏంటి? రాహుల్ కన్నా మంచబ్బాయి ఈ రోజుల్లో దొరుకుతాడా చెప్పు? అవునత్తయ్య, లక్ష్మి మీ మాట తప్ప ఎవరి మాట వినదు. స్వామీజీ కూడా చెప్పారని అంటున్నారు కదా దుర్గమ్మ. ఆలోచించు ఒక్కసారి. ఎందుకది అంత మూర్ఖంగా ప్రవర్తిస్తుంది? ఏంటిది? అందరూ నా మీద ఎగురుతున్నారు. అరే, ఇష్టం లేదు అన్నది మొత్తుకుంటుంటే దాని గొంతుకోయినా కోర్టుకెళ్ళినా కాపురానికి పంపిస్తే మంచిదే అంటారు గాని దగ్గరుండి కాపురం చేయించు అని ఎవరు చెప్పరు. ఎవరు చేయించలేరు కూడా. నువ్వు ఇలా మాట్లాడితే ఇది దారికేమొస్తుంది? ఎందుకు మన మాట వింటుంది? ఎందుకు రాహుల్ దగ్గరికి వెళ్తుంది? ఆలోచించత్తయ్య. ఏం ఆలోచించమంటావు? మీరు ఇలా మాట్లాడడం మంచిది కాదత్తయ్య. దీనికి సపోర్ట్ ఇచ్చినట్టే ఉంటుంది. చూడు లక్ష్మి, ఇంతమంది నీ మేలు కోరి చెప్తుంటే నువ్వు మూర్ఖంగా ప్రవర్తిస్తున్నావు. రేపు నువ్వు అన్యాయం అయిపోతే ఎవరూ నీకు సాయం సహకారం అందించరు. మొన్న స్వామీజీ ముందు పడిపోయినప్పుడు స్వామీజీనే చెప్పారంట కదా, నీ గురించి అయ్యో పాపం అనేవాళ్ళు ఎవరూ లేకుండా పోతారని. అది నీ స్థానం. అందుకే నువ్వు ఉండవలసింది ఇక్కడ కాదు, నా దగ్గర. ఎహే, స్వామీజీ చెప్పారు, మీరు చెప్పారు అని మీ కాళ్ళ దగ్గర బతకడానికి నేనేం దాసిని కాదు. బానిసత్వం కోరుకోవడం లేదు. మీదెవ్వరి సానుభూతి ఉన్నా లేకపోయినా నా బతుకు నేను దర్జాగా బతకగలను. ఏంటి నువ్వు దర్జాగా బ్రతికేది? మొగుడు వదిలేసింది అని అంటారే, అయితే అదేమైనా పింఛమా? మొగుడుతో ఉంటే పింఛము, మొగుడు వదిలేస్తే తలవంప. నీ పుక్కిడి పురాణాలు, పిచ్చి కథలు నాకు చెప్పకు. పాత చింతకాయ మాటలు నేను వినదలుచుకోలేదు. చూడు, ఇది నేటి సమాజం. ఈ సమాజంలో మగవాడికి ఎంతుంటుందో ఆడదానికి కూడా అంతే ఉంటుంది. నా బ్రతుకు నేను ఎలా బతకాలో నేను నిర్ణయించుకోగలను. అన్నీ ఆలోచించాకే ఈ నిర్ణయం తీసుకున్నాను. నా ఆలోచన మారదు. మార్చే ప్రయత్నం ఎవ్వరు చేసినా ఊరుకోను. లక్ష్మి, నీ మీద ప్రేమ లేక కాదే. అయ్యో మా నమ్మాయే, రేపు దాని భవిష్యత్తు ఏమవుతుందో అనే కదా మా అందరి బాధ. చూసావా, నువ్విన్ని మాట్లాడినా నీ గురించి ఆలోచించి అయ్యో పాపం అనేవాళ్ళు ఉన్నారు. నువ్వు డైవోర్సే నా నిర్ణయం అంటే రేపొద్దున అందరూ చీకొడతారు, తూ అని ఉమ్మేస్తారు. మర్యాదగా బట్టలు సర్దుకొని రా, తీసుకెళ్తా. ఇదిగో, నువ్వు దౌర్జన్యంగా తీసుకెళ్ళాలి అనుకుంటే బాగోదు. అతి చేసావో గృహహింస చట్టం కింద మీ అందరి మీద కేసు పెట్టి జైల్లో పెడతాను.
ఊరుకోవే. అతి తెలివితేటలతో మాట్లాడుతున్నావు. ఏవో 4 సెక్షన్లు 4 రూల్స్ తెలియగానే పిచ్చి పిచ్చిగా జైల్లో పెట్టిస్తాను అంటే సరిపోద్ది అనుకుంటున్నావా? అసలు నువ్వు కాపురానికే పోలేదు, ఎలా పెడతావే గృహహింస చట్టం కేసు? ఆహా, మేమందరం సాక్ష్యం చెప్తే నీ కేసు కొట్టేస్తారు తెలుసా? పిచ్చి పిచ్చి కలలు కనుమాకు. ఎందుకే అందరూ దాని మీద దాడి చేస్తారు? అది మనింటమ్మాయి అంటూనే దాన్ని బలవంతంగా ఇక్కడి నుంచి పంపించాలనుకుంటున్నారు. రేపు దాని మనసుకి ఏదైనా కష్టం అనిపించి అదేదైనా అగహిత్యం చేసుకుంటే? దానికి అలాంటి ఆలోచనలు తట్టకపోయినా నీ మాటలు విని చేసేలా ఉంది. చేసేలా ఉందేంటండి? చేస్తుంది. మనసుకి ఇబ్బంది అనిపిస్తే ఏం చేస్తారు? మానసిక సంఘర్షణ కంటే మరణమే మంచిది అనుకుంటారు. మా చాలే ఆపమ్మా, ఎందుకు అలాంటి మాటలు మాట్లాడతావు? ఏదో దాని కాపురం బాగుండాలని మేమందరం ఆలోచిస్తుంటే చేస్తుందని నువ్వంటావేంటి? చూడు దాక్షాయిని, ఇంకే విషయంలో దాన్ని బలవంత పెట్టడం అనవసరం. నువ్వు రాహుల్ మంచి కోరేదానివి అయితే వీటి మీద సంతకం చేయించు. ఎవరి బతుకు వాళ్ళు బతుకుతారు. మనకింట్లో ఈ గొడవలు ఎందుకు చెప్పు? సరే సరే దుర్గమ్మ, ఈ మాటలు అనబట్టే అదలా తెగబడుతుందని నాకు అర్థమవుతుంది. దాని తెగింపుకి ఎలా ముగింపు పలకాలో నాకు తెలుసు. దానికే అంతుంటే మగవాళ్ళ తరపు వాళ్ళం మాకెంతుండాలి? అంత చీము నెత్తురు లేని బతుకులేం మేం బతకలేదు. సంతకం పెట్టిస్తా. దాన్ని జీవితకాలం ఎలా పోషిస్తావో నేను చూస్తా. రేపు దాని బతుకు నాశనమయ్యాక సమాధానం చెప్పుకునే పరిస్థితి నీకే వస్తుంది దుర్గా, నాకు రాదు. ఆగండి ఆంటీ, ఆగండి ప్లీజ్. ఇంకా ఎందుకు ఆగడం? నేను అంత కరాఖండిగా తేల్చి చెప్పేసినప్పుడు ఇంకా నేనెందుకు ఇక్కడ నిలబడి ఉండడం? ఎవరిని ప్రాధేయపడమంటావు తులసి? చీ అంటే గుమ్మం పట్టుకొని వేలాడే అవసరం నాకు లేదు. లక్ష్మి, కొంచెమైనా నీకు బుద్ధుందా? ఒక్కోసారి ఒక్కోలా మాట్లాడతావు. దానికి తోడు అత్తయ్య కూడా వెళ్ళనివ్వను అంటుంది. చూడండి ఆంటీ, ఎవరు కాదన్నా ఎవరు కుదరదు అన్నా ఈ దసరా పండుగ వెళ్ళగానే నేనే దీన్ని అత్తారింటికి తీసుకొచ్చి దించేస్తాను. ఎలా రాదో ఎలా వెళ్ళనంటుందో చూస్తాను. ఇదిగో విను దుర్గమ్మ, అందరి ముందు చెప్తున్నాను, దీన్ని కాపురానికి పంపించే బాధ్యత నాది. ఇదేంటి నా మీద పెత్తనం చలాయించాలని చూస్తుంది? ఏంటి నన్ను కాపురానికి పంపిస్తుందా ఇది? నా బ్రతుకు మీద దీని ఛాలెంజ్ ఏంటో, ఇదేం చేస్తుందో నేను చూస్తాను. అవసరమైతే ఊరి వేసుకొని చావనైనా చేస్తాను గాని ఆ ఇంటికి కోడలిగా మాత్రం పోను. అమ్మో, నాకు ఈ పంతాలు పట్టింపులు చూస్తుంటే, ఈ శబదాలు వింటుంటే నా గుండెల్లో దడ పెరుగుతుంది. దుర్గా, దీన్ని నీ చేతుల్లో పెడుతున్నాను. ఇక నుంచి నువ్వే చూసుకోవాలి. దీనికి నువ్వే దిక్కే. నాకు కావాల్సింది కూడా ఇదే. నా మాట విన్నందుకు చాలా సంతోషంగా ఉంది. నన్ను క్షమించత్తయ్యా, నేను అపార్థం చేసుకున్నాను. ఆంటీ, ఆంటీ! దుర్గమ్మ మాటలు విని విని ఆ లక్ష్మికి బాగా పొగరెక్కింది. ఎంత తలబిరుస్తానం కాకపోతే
అలా డైవర్స్ నోటీస్ పంపిస్తుంది? వెళ్ళి అడుగుతుంటే అంత పొగరబోత్తనంగా మాట్లాడుతుందా? పైగా పెద్ద అని మర్యాద ఇవ్వనని నన్నే అంటుందా? ఆంటీ, దాక్షాయణి ఆంటీ, దాక్షాయణి ఆంటీ పిలుస్తున్నా అలా పట్టించుకోకుండా వెళ్తున్నారేంటాంటీ? నాకు వినపడలేదు. దాని అహంకారపు మాటలే ప్రతిధ్వనిస్తున్నాయి. దాన్ని ఆంటీ, అన్నీ తెలిసిందానివి, పెద్దదానివి. నువ్విలా ఆవేశానికి పోతే ఎలా? అది చిన్నపిల్ల, దాంది తెలిసి తెలియని వయసు. తప్పుడు నిర్ణయం. ఏదో అమాయకత్వంలో చెప్పుడు మాటలు విని తొందరపాటు పనులు చేయొచ్చు. దానికే మనం ఇలా రియాక్ట్ అయితే ఎలా? ఆంటీ, ఆవేశం ఆలోచనని చంపేస్తుంది. దాని వెనకాల ఎవరున్నారో మీకు తెలుసు కదా. మనం తెలివిగా తిప్పికొట్టాలి కానీ తెలివి తక్కువగా ప్రవర్తిస్తే ఎలా? తొందరపడితే దానికి మనకి తేడా ఏముంటుంది? ప్లీజ్ ఆంటీ, ఈ సమస్యని నేను పరిష్కరిస్తానంటున్నాను కదా, మీరు కాస్త ఓపిక పట్టండి ప్లీజ్ ఆంటీ. సరే, నువ్వింతగా చెప్తున్నావు కాబట్టి ఈ ఒక్కసారికి వింటా. కొంతకాలం ఆగుతా. ఇంకోసారి తేడా వచ్చిందో దాన్నస్సలు క్షమించను. ఆ దుర్గమ్మని ఊరికే వదలను. అలాగే చైత్రగాని, ఇప్పుడైతే శాంతించండి ప్లీజ్ ఆంటీ. సరే. రా అన్నయ్య. నువ్వు కూర్చోమ్మా, ముందు నీ పని కాని. ఏంటన్నయ్య అలా ఉన్నావు? ఏముందిలేమ్మా, అటు దుర్గమ్మ ఇటు లక్ష్మి చేసే పనిలో చాలా చిక్కకు పెట్టిస్తున్నాయి. ఎప్పటికీ సమస్యలు ముగుస్తాయో, ఎప్పటికీ సంతోషంగా ఉంటామో అర్థం కావడం లేదు నాకు. మళ్ళీ ఏమైందన్నయ్య? ఏం కావడం ఏంటమ్మా, ఆ లక్ష్మి ఎంతవరకు తెగించిందో తెలుసా? ఏం చేసిందన్నయ్య? ఏం చేసిందంటావేంటి అమ్మా? ఇందాక నువ్వేగా చూసావు డైవర్స్ పేపర్స్. దానికెవరో బాగా పుర్రెక్కిస్తున్నారు. దాని బుర్రంతా పాడు చేస్తున్నారు. అది ఇక్కడికి వచ్చినప్పుడు ఎంత అమాయకంగా ఉండేది. అలాంటి దాన్ని ఎంత రఫ్గా, ఎంత రూడ్గా, తెలియకుండా ధైర్యం కలిగించేశారు. అరే, అది అసలు ఏ ధైర్యం చూసుకుని రాహుల్కు డైవర్స్ పేపర్స్ పంపిస్తుంది? ఇదివరకు దుర్గం చూస్తే కోపం వచ్చేది. ఇప్పుడు దుర్గ కంటే ఎక్కువ దాన్ని చూస్తే అరికాలి మంట నెత్తికొస్తుంది. చాచి కొట్టాలనిపిస్తుంది. కానీ ఆడపిల్ల అయిపోయింది. దాంతో ఎప్పుడు చూసినా ఏదో గొడవ, ఏదో నస. చచ్చా, అసలు ఆ ఇంట్లో ప్రశాంతత లేకుండా పోయింది. అసలు దాన్ని ఎవరు రెచ్చగొడుతున్నారో వాళ్ళ చెవులు మెలయ్యాలనుంది నాకు. ఎవరో చెప్తే అదెందుకు వింటుందన్నయ్య? ఎవరు చెప్పినా అది విందు. ఎన్నోసార్లు తులసి అంది అది ఎవరి మాట విందు అని. అది వదిన మాట దానికి వేదవాక్కు. వదిన ఏం చెప్తే అదే చేస్తుంది. దాని చెవుల్లో బాగా ఊదరు కొట్టేది వదినే అని నాకు అనిపిస్తుంది. వదినకే ఇలాంటి ఆలోచనలొస్తాయి. తులసి జీవితం బాగుండాలని తులసి చెప్పిందని స్వామి వేషం వేసి అబద్ధమాడాను. అదేమో నమ్మేసింది. నేను అబద్ధమాడానని తులసికి ఏం జరగదని తెలిస్తే మళ్ళీ ఏం చేస్తుందో అని అనుమానంగా ఉంది. నాకు అదే భయంగా ఉందన్నయ్య. పైన తథాస్తు దేవతలుంటారు. మనం ఆడిన అబద్ధాన్ని తథాస్తు అని ఎక్కడ అంటారో తులసికేమవుతుందో అని భయంగా ఉందన్నయ్య. అలాంటి కీడేం జరగకుండా ఉండాలనే కదా మృత్యుంజయ యాగం చేయాలనుకుంది. నిజమేనమ్మా. నాకు దుర్గను చూస్తుంటే నేను చెప్పింది నమ్మిందా, లేకపోతే నమ్మినట్టు నటించి వేరే నాటకం ఏమైనా ఆడుతుందా అని అనుమానంగా ఉందమ్మా. ఏది ఏమైనా మృత్యుంజయ యాగం చేయాల్సిందే. మన పిల్లల మంచి కోసం యాగం జరిపిస్తే ఎన్ని పాపాలున్నా తొలగిపోతాయంటారు. ఆ యాగం ఫలితం వల్ల నేను చేసిన పాపం కాని, ఆ ఇంటికి పట్టిన దోషం కాని, ఎవ్వరికి అపార్థాలున్నా తొలగిపోయి అందరూ సుఖంగా ఉంటారమ్మా. అవునన్నయ్య, ఎలాగైనా సరే వదినకు తెలియకుండా మృత్యుంజయ యాగం జరిపించాల్సిందే. అలాగే జరిపిద్దామమ్మా.
ఆ